గత 8 నెలలుగా రాష్ట్రంలో ప్రతిపక్షంపై రాజకీయ విమర్శలు, దాడులు తప్ప మరేమీ లేదన్నారు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్. ముఖ్యంగా సాగునీటి రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రబీ పంటకు సకాలంలో నీరు అందించలేదని విమర్శించారు. గోదావరి, కృష్ణా నదుల లక్షలాది టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతోందన్నారు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. కాళేశ్వరం నుండి నీళ్ళని ఇచ్చే అవకాశం ఉన్నా నీళ్ళు ఇవ్వక దాదాపు 25-30 లక్షల ఎకరాలలో పంట సాగు చేసుకునే అవకాశం కల్పేయకుండా రైతాంగానికి తీరని నష్టం చేసింది. దాంతో యాసంగి పంట స్పష్టంగా తేలిపోయింది. యాసంగి పంట కూడా దాదాపు 1 కోటి మెట్రిక్ టన్నులకు పైగా వచ్చింది. ప్రభుత్వమే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. కానీ ఈసారి 25 లక్షలు కూడా సేకరించలేకపోయింది. అంటే ప్రధానంగా ఇరిగేషన్ రంగం పైన ప్రభుత్వానికి సోయి లేకపోవడం, రైతాంగానికి నీళ్ళు ఇచ్చే విషయం పైన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడమే. ఒకవైపు గోదావరి నుండి, కృష్ణ నుండి లక్షలాది టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రం పాలవుతుంటే వాటిని ఎత్తి తెలంగాణ రైతాంగం కొరకు ఉన్న ప్రాజెక్టులు నింపే పని కానీ, చెరువులు, వాగులు, వంకలు నింపుకునే అవకాశం ఉన్నా కానీ ఆ పని చేయడం లేదు. కృష్ణానదిలో వరద గత 15 రోజుల క్రితం మొదలైంది. రోజుకు 4 నుంచి 5 లక్షల క్యూసెక్ల నీళ్ళు వస్తున్నాయి. శ్రీశైలం 3 రోజులు నిండబోతుంది, 2 రోజులు నిండబోతుంది, ఇంకో రోజులు నిండబోతుంది అని చెప్పి సమాచారం ఉంది. మనకు నాగార్జునసాగర్ కూడా నీళ్ళు వస్తాయనే సమాచారం ఉంది. అయినా ఇంతవరకు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లను పూర్తి స్థాయిలో ఆన్ చేసి మొత్తం 100కు 100% వాటిని ఎట్లా వినియోగించుకోవాలి, ఏ రకంగా జిల్లాలో చెరువులు, కుంటలు నింపాలి, వాగులు, బంకలు అన్నింటిలో కూడా నీళ్లు నింపాలి అన్న సోయి ప్రభుత్వానికి లేదు. ఇప్పటికి కూడా కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో ప్రారంభం చేసి అన్ని కాలువలు నిలవడం లేదు. కన్నెపల్లి విజిట్ చేయడం జరిగింది. మా కళ్ళ ముందు కూడా వందలాది టీఎంసీల నీళ్లు సముద్రపాలు అవుతుంది. పక్కనే ఎడారిగా ఉన్న మా యొక్క రిజర్వాయర్లు మిడుమానేరు కానీ, ఎల్లంపల్లి మిడుమానేరు కానీ, ఎల్ఎండి కానీ, దాని ద్వారా మల్లన్న సాగర్ కానీ, రంగనగర్ కానీ, దాని ద్వారా ఎల్ఎండి నుంచి సుమారు 35 టీఎంసీ నీళ్ళు అవసరం పడుతుంది. మేము డిమాండ్ ఇచ్చింది ఒకటే, అసెంబ్లీ సమావేశాలు అయ్యే లోపల మీరు పంపులు ఆన్ చేయండి, కన్నెపల్లి పంపులు ఆన్ చేయండి. ఆన్ చేసి నీళ్ళు ఇవ్వనగానే ఇమ్మీడియట్గా తెల్లారే ఆన్ చేశారు. మేము అనుకున్నాం మా మిడుమానేరు, ఎల్ఎండి అని నింపితే అనుకున్నారు. కానీ అసెంబ్లీ సమావేశం రాగానే మళ్ళీ ఈరోజు స్విచ్ ఆఫ్ చేసిండ్రు. ఈరోజు మాకు అధికారులు ఇచ్చింది ఏంటంటే ఎల్ఎంపీలకు పంపింగ్ ఆన్ చేసాం, ఇన్ఫో లేదని. మేము అప్పటి నుంచి ఇప్పుడు చెప్తున్నాం, మీకు ఉన్నది ఏకైక ఆధారం కన్నెపల్లి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయమని చెప్తున్నాం. మీకు కొన్ని ఇబ్బంది ఏంటంటున్నాం. నువ్వు నీళ్ళు నింపితే కదా ప్రాబ్లం వచ్చేది. నీళ్ళు నింపి అన్నారం నుంచి, సుందీల నుంచి, మీరు ఎల్లంపల్లి నుంచి మాకు నీళ్ళు నింపితే కదా ప్రాబ్లం వచ్చేది. కేవలం ఇప్పుడు ఏమంటారు, ఆపేసినాం మేము, ఫ్లడ్ టెస్ట్ ఇస్తామంటారు. ఫ్లడ్ ఎప్పుడు వస్తుంది? నీళ్ళు నింపచ్చాలని అడిగిర్రా? ఆ లెటర్ రాస్తే లెటర్ బహిర్గతం చేయండి. కేవలం కాలయాపన చేస్తుండ్రా? ఎన్డీఎస్ఏ మీకు ఇయ్యని చెప్పిన చెప్పిందా? నింపదని చెప్పిందా? మీరు అనుమతి అడిగినరా? కేవలం ఎన్డీఎస్ఏ సాగు చెప్పుకొని కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తితే, కాళేశ్వరం నీళ్ళు ఎత్తే చెప్పేసి రైతాంగం నోట్లో మనుగొడుతుర్రు. అటు అన్నారం ఎండబెడుతుర్రు, సుందీలను ఎండబెడతారు, ఎల్ఎండి ఎండబెడతారు, మిడుమాన్ ఎండబెడతారు. ఇట్లా ప్రాజెక్ట్ పోతున్నటువంటి తెలంగాణ ప్రజల గొంతు తడిపే ప్రయత్నం చేశారు. మామూలు డెఫినెట్గా డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ అయిపోయిందని కాదు.